Hi friends, welcome back to my family kitchen logs. Today our special recipe వంకాయ రొయ్యల పులుసు. 2 tablespoon ఆయిల్ హీట్ చేసుకొని మెంతులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత 3 టమాటాలు ప్యూరీని వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి టమాటాల్లో పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి కలిపేసుకోవాలి. ఏ వంకాయ అయినా తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు వేసి కలుపుకున్న తర్వాత పచ్చి రొయ్యలు వేసి కలిపేయాలి. రొయ్యల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఎక్కువ మసాలాలు వేసుకోం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వంటలు అనేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచి చూసుకొని సరిపడా ఉప్పుని వేసుకోవాలి. చపాతీ, రైస్ అలాగే దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకేం రెసిపీ కావాలో కమెంట్ చేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.